ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. మరి ఈరోజు ఒక వర్డ్ గురించి మనం మాట్లాడుకుందామండి. అపహాస్యము అని అంటే మనము చాలాసార్లు జోక్స్ వేస్తూ ఉంటాము. పక్కవారి గురించి కానీ మన ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఎగతాళి చేస్తూ ఎక్కిరిస్తూ సరదాగా మనము మాట్లాడుతూ ఉంటాము. అయితే దేవదాసయ్య గారు రాసిన పాటలో కూడా పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో అని ఒక వచనం ఉంటుందన్నమాట. అలాగున మనకు ఇది పాపమా ఇది తప్ప అని కూడా తెలియని పాపాలు ఎన్నెన్నో ఉంటాయండి. అది మనకు తెలీదు, ఇది తప్పు అని కూడా మనకు తెలియదు. ఏముంది, నేను కామన్గానే చేశాను, నేను మామూలుగానే ప్రవర్తించాను, నేను సరదాగా అన్నాను, నేను సరదాగా మాట్లాడాను అని అంటూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే తెలివిగా వారు మాట్లాడేటప్పుడు, అంటే తెలివిగా అని అనుకోవడమే కానీ వారు స్ట్రైట్గా మాట్లాడాలంటే వారికి ధైర్యం సరిపోక వారు పిరికి వారిగా ఉండి సరదాగా మాట్లాడి నేను నవ్వుతూ అన్నాను, నేను జోక్గా అన్నాను అని చెప్పి ఎదుటివారిని గాయపరుస్తూ ఉంటారు. వీరు ఎక్కిరించి ఎగతాళి చేసి అవమానపరిచేదాన్ని బట్టి వారి హృదయము గాయపడుతూ ఉంటుంది. అయితే మనము అలాంటి విషయాలు చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కొందరు సరదాగా అన్నట్టు పక్క వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. అలాగున పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా అలాగే ప్రవర్తించే వారిగా ఉంటారు. పక్క వారిని ఎగతాళి చేయడము, ఎక్కిరించడము, అపహాస్యం చేయడము, జోక్స్ వేయడము, ఇంకా లేకపోతే అనేక రకాలుగా ప్రోగ్రామ్స్ అపహాసకులు అని అంటే వారిని మీకు కూడా తెలిసే ఉంటుంది. టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాంలు అన్ని రకరకాలుగా ఎగతాళి చేయడం, ఎక్కిరించడం, ఫోనుల్లో కానివ్వండి, అలాగున అలాంటివి ఇష్టపడుతూ ఆశపడుతూ చూసేవారిగా ప్రవర్తించేవారిగా ఉంటారండి. అలాగున ఎవరో ఒకళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కూడా అలా ఖచ్చితంగా ఉండే ఉంటారు, అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అది తప్పు అని మీకు, అది మనకు హాని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది అని మీకు ఒక చిన్న రిఫరెన్స్ ద్వారా చూపించాలని అనుకుంటున్నానండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానివ్వండి, మరి అందులో అన్నవాళ్ళు ఎంతమందో మనకు తెలియదు కానివ్వండి, అన్న వాళ్ళల్లో మళ్ళా ఆ తలంపు కలిగి ఒకరు మాట్లాడితే ఆ తలంపు అతను మాట్లాడేటప్పుడు అతనితో స్నేహము కలిగి మాట్లాడేవాళ్ళు మరికొంతమంది, అంటే వంత పలకడం అని అంటారు కదండి. ఇతను ఏమన్నా అంటే ఇతనితో పాటు సమానంగా వీళ్ళు కూడా మాట్లాడతారు. అతను అన్నవానితో, అంటే అపహాస్యము చేసేటువంటి వాడు బహుశా ఒకళ్ళో ఇద్దరో ఉండుండొచ్చు. మిగతా వాళ్ళందరూ వారితో కలిసి ఉన్నందుకు, వారితో కలిసి ఆ సమయంలో వారు కూడా ఏకీభవించి పలికినందుకు 42 ఎలుగుబంట్లు చీల్చివేసినాయంట. అలాగున మనము అందుకే కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. 2వ మాట, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక.
ఏమనుందండి? అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అపహాసకులు కూర్చున్న చోట కలిసి కూర్చున్నారు, చీల్చివేయబడ్డారు. అది మనకు పాపము తప్పు అని తెలియదు కానివ్వండి, అది మనల్ని సమస్యల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ పెట్టేదిగా అటువంటి ప్రవర్తన ఉంటుంది. కనుక మనము జాగ్రత్త కలిగి మన ప్రవర్తన విషయమై మనం ఒక పద్ధతి కలిగి వినయము, విధేయత, మాదిరి, తగ్గింపు, మంచి గుణము కలిగి ఉండాలి. నవ్వడం తప్పని నేను అనట్లేదు, సంతోషంగా ఉండడం తప్పని అనట్లేదు, కానీ ఎదుటివారిని కించపరుస్తూ ఎదుటివారిని అవమానపరుస్తూ మనం సంతోషపడము అది తప్పని నీకు తెలియదు, నేను సరదాగా అన్నాను అని అనుకుంటావు, కానీ అది తప్పు. దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నీ ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా సరిచూసుకోమని. కనుక మనము మన ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా సరిచూసుకోవాలి. మనము అలా ప్రవర్తించకూడదు. మనం అలా ప్రవర్తించకుండా ఉన్నప్పుడే మన బిడ్డలకు మనము నేర్పించుకోగలము. అలాగున నువ్వు కట్టబడతావు, నీ కుటుంబము కట్టబడుతుంది. కనుక మనము జాగ్రత్తగా మన ప్రవర్తన విషయమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని పేరట మీకు తెలియచేస్తున్నాను, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దివారాత్రము దాన్ని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నేను నా భర్తతో కూడా చెప్తూ ఉంటాను, బైబిల్ ఒక్క అధ్యాయం అన్నా చదువుకోండి, 2 అధ్యాయాలను చదువుకోండి అని. కాదు, బయట నుంచి రాగానే, డ్యూటీ నుంచి రాగానే మైండ్ రీఫ్రెష్ అవుతుంది, కొంతసేపు అలా చూడటానికనే యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ గేమ్స్ ఆడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరైనా కుటుంబీకులు. కొన్నిసార్లు మనం కూడా అయి ఉండొచ్చు, కానీ అలా మనం ప్రవర్తించడం వల్ల మనము సాతానుకు అవకాశం ఇచ్చేవారంగా ఉంటున్నాము. మన మైండ్ రీఫ్రెష్ అవుతుందని అనుకుంటున్నాం, కానీ ఉన్నదాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నాం అన్న విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. కనుక సాతానుకు అవకాశం ఇవ్వద్దు. నీకు సమయం దొరికితే దేవునితో గడపండి, మనశ్శాంతి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విన్న వాక్య వర్తమానాన్ని దేవుడు మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయను గాక. ఆమేన్. తప్పులుంటే క్షమించండి. ప్రైజ్ ది లార్డ్.